అంత పెద్ద మనిషి కూర్చున్నాడు, చూసుకుంటూ కూర్చున్న వయసు పిల్లలు అంటే ఆయన పెద్ద మనిషి అంత అనేది చేయాలని అనుకుంటాడు. అందరూ అట్లా చూసి అన్ని చేసుకుంటూ పోవాలనుకుంటున్నాడంటే రామారావు గారిని కొట్టిండు. ఆ తర్వాత సరే తర్వాత విషయం తర్వాత కానీ ఆ రామారావు గారు కాళ్ళతో జన్మం తిన్నాను చాలా గర్వంగా చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఆ రామారావు గారి కొడుకు రంగారావు గారు, హైదరాబాద్ రంగారావు గారు, ఆ రంగారావు గారి తమ్ముళ్ళు ఈవేళ రవీంద్ర గారు ఉన్నారు. వీళ్ళు కాళోజీ పేరు మీద వల్లభి అనేటువంటి గ్రామంలో ఒక ఆసుపత్రి కట్టించి పేదలకి ఉచితమైనటువంటి సేవ చేస్తున్నారు. ఆ కారణంగా కాళోజీ ఫౌండేషన్ వాళ్ళని ఆత్మీయులుగా భావించి ఇక్కడికి పిలుస్తున్నాం. వారు పల్లెల్లో వారు చేస్తున్న కార్యక్రమాల గురించి చాలా బ్రీఫ్గా క్లుప్తంగా ప్రసంగిస్తారు. రామారావు గారికి కాళోజీ ఫౌండేషన్ తరఫున అభినందనలు చెప్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. చేసిన సోదరులు కాళోజీ సోదరులు, యాక్చువల్గా నేను డాక్టర్ని బై ప్రొఫెషన్. ఇక్కడ 26 ఇయర్స్గా నేతగా ప్రాక్టీస్ చేస్తున్నాను. సాహిత్య పరంగా నాకు పెద్దగా ప్రవేశం లేదు. కాకపోతే నేను చాలా సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. ఇక్కడ నేను రోటరీలో పాల్గొన్న అధ్యక్షుడిగా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అదేవిధంగా మా వల్లభి విలేజ్, అది ఖమ్మం నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ హైదరాబాద్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేపట్టాము. అందులో ఒక స్కూల్కి ఒక 50 స్కూల్ డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా పెద్ద ఈ హాస్పిటల్ ఇది. సో దాని ఇన్వెస్ట్మెంట్ 20 lakhs అయింది. సో దాంట్లో కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇవాళ అందుబాటులో ఎన్ని పరీక్షలు అవైలబుల్ ఉన్నాయో అంటే ఎక్సెప్ట్ లైక్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాంటివి తప్ప మిగతా అన్ని పరీక్షలు కూడా ఆ గ్రామంలో జరుగుతాయి. అప్పుడెప్పుడే జరుగుతాయి. అది చాలా లేటెస్ట్ టెక్నాలజీతో జరుగుతున్నాయి. అంటే టెలిమెడిసిన్, టెలి హెల్త్ సెంటర్ అని ఈ టెలి హెల్త్ స్పెషలిస్ట్ హైదరాబాద్లో ఉంటారు. వారితో డైరెక్ట్గా ఈ పేషెంట్ ఇంటరాక్ట్ కావచ్చు. సో వీడియో కాన్ఫరెన్స్ అవుతుంది. ఈ టెస్ట్లన్నీ కూడా బ్లడ్ శాంపుల్లో 145 టెస్ట్స్ ఒక డ్రాప్ బ్లడ్తో తయారవుతాయట. అన్ని టెస్ట్ కూడా జరుగుతాయి. తర్వాత బోన్ స్కానింగ్, ఈకోపాడిగ్రామ్, ఈసీజీ, బ్లడ్ షుగర్స్, హెచ్బిఏవన్సీ, లిక్విడ్ ప్రొఫైల్, ఏదైనా అడగండి అన్ని టెస్ట్ కూడా జరుగుతున్నాయి. ఫిజియోథెరపీ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే అక్కడ మెయిన్ ఉద్దేశం మా బ్రదర్ ఆయన డాక్టర్. సో ఆ డాక్టర్గా మా దృక్పథం ఎప్పుడు కూడా పేషెంట్ అనే రోగులకు ఏ విధంగా బాగు చేయాలి, అదే దృక్పథం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి పాపులేషన్ అంటే ఆ గ్రామం పాపులేషన్ ఎక్కువ ఉందండి. చుట్టూ ఒక 15,000 పాపులేషన్ వరకు సుమారు 20 గ్రామాలు అంటే 30,000 మంది జనాభాకు సరిపోదు కనుక రోజు కూడా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. దీనికి ఏ విధంగా ఛార్జెస్ చేయడం ఫ్రీగా చేస్తున్నారు. సో అది మేము చేసినటువంటి చాలా పెద్ద కార్యక్రమం. దాన్ని కాళోజీ వాళ్ళు, ఎందుకంటే మా ఫ్యామిలీకి మన రామదాస్ గారు చెప్పినట్టుగా మా ఫ్యామిలీకి కాళోజీ బ్రదర్స్ ఉన్నటువంటి ఆ సాహిత్యం దృష్టిలో పెట్టుకొని కొత్త కాళోజీ ఫౌండేషన్ వారించుకుంటా ఆర్థిక సహాయాన్ని కూడా అందినట్టుగా నాకు కొంత సమాచారం ఉంది. తర్వాత కాళోజీ గారి భావ సాహిత్యంలో అయితే మా బ్రదర్ ఆయన కాళోజీ గారి పేరుతోటి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ భవనం పేరు కాళోజీ భవన్ పేరు పెట్టి ఇప్పుడు కూడా అది చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడుస్తుంది. సో ఈ కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఫ్రీగా జరుగుతున్నాయి. ఏమి ఛార్జ్ చేయడం లేదు. తర్వాత ఎవ్రీ మంత్లీ 2 సార్లు స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ స్పెషలిస్ట్ వస్తారు, వాళ్ళ స్క్రీనింగ్ చేస్తారు. గైనకాలజీ కానీ, ఆప్థమాలజీ కానీ, పీడియాట్రిక్ కానీ, ఆల్ స్పెషాలిటీస్, ఈ అన్ని విభాగాల స్పెషలిస్ట్ హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి నేను 2 సార్లు పోవడం జరిగింది. ఇలా అన్ని స్పెషలిస్ట్ సంబంధించిన వాళ్ళ నుంచి కూడా అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. సో అది ఒక మోడల్ హాస్పిటల్. అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క భారతదేశంలో మన దేశంలో పురోగతి ఎలా ఉందంటే కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది చాలా విస్తరించిపోయింది. ఒక పేషెంట్ డాక్టర్కి రానక్కర్లేదు. ఒక ఊళ్ళో ఉన్న పేషెంట్ హైదరాబాద్లో ఢిల్లీలో ఉన్న డాక్టర్తో డైరెక్ట్గా మాట్లాడాల్సి. సో దానివల్ల ఆ పేషెంట్కి ఎంతో డబ్బు సేవ్ అవుతుంది. సో అది మెయిన్ ఐడియా. ఆ ఐడియా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోవడం లేదు.
దిస్ ఇస్ కాల్డ్ హీలింగ్ బై వైర్ అంటారు. హీలింగ్ బై వైర్ అంటే ఒక వైర్ కారణంగా హీలింగ్ జరుగుతూ అంటే పేషెంట్ ముట్టుకోవడం చూడడం ఎగ్జామిన్స్ అన్ని టెస్ట్ కూడా అందులో జరుగుతుంటారు. వాళ్ళు ఫీల్ చేస్తుంటారు, అక్కడ పోతుంటారు. ఈ స్టెప్లు వెళ్ళే పెట్టి ఆ విన్నర్స్ అక్కడ డాక్టర్ హైదరాబాద్ డాక్టర్ నిలుస్తుంది. దాన్ని బట్టి ఆయన డయాగ్నోస్ చేస్తాడు. అక్కడ ఆయన ప్రిస్క్రిప్షన్ ఏంటంటే ప్రింట్అవుట్ వస్తుంది. ఈ ప్రింట్అవుట్ పెట్టి అక్కడ పక్కన మెడిసిన్ తీసుకోవచ్చు. సో దీనివల్ల ఎంత సౌకర్యం పేషెంట్ ఉంటుందని మనం ఊహించుకోండి. చాలా సౌకర్యం దొరుకుతుంది. పేషెంట్ ఎక్కడ కూడా పోక్కర్లేదు, ఏ సిటీకి పోక్కర్లేదు, ఏ డాక్టర్ సపోర్ట్ అక్కర్లేదు. అన్ని సేవలు కూడా మనకి అన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కాలేజ్ ఇవ్వాలనే పేరుతో నడుస్తున్నాయి. అది మనం గమనించిన విషయం. వరంగల్లో ఉన్న వాడిగా మీరందరూ కాలేజీ సోదరులుగా మీరందరూ కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పెద్ద కార్యక్రమం అది. తర్వాత రెండోది ఇటువంటి ఏ కార్యక్రమం చేయడానికి నాకు కావాల్సిన డబ్బులు. సోఫా ఇంకా కూడా హెచ్ఎంఆర్ఐ సంస్థ వల్ల అవి నడుస్తున్నాయి. సో హెచ్ఎంఆర్ఐ అనేది కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఉన్నది. సో అది నడవడానికి ప్రస్తుతం ఒక 40-50 వేల నుంచి నెలకు 75,000 ఖర్చు వస్తుంది. ఈ 40 నుంచి 70,000 ఖర్చు కూడా భరించాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. సో అంటే చెప్పబోయేది ఏంటంటే ఏ ఫౌండేషన్ కన్నా కావాల్సింది ఆర్థిక పరిపుష్ట అది ఉండాలి. ఆర్థిక పరిపుష్టి లేకుండా ఏ కార్యక్రమాన్ని చేయడం కూడా కష్టం. సో పేదల్ని సహాయం చేయాలన్నా దేనికైనా ఆర్థిక పరిపుష్టి కావాలి. దానికి కావాల్సింది కాలేజ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా సభ్యులు అంటే ఈ విరాళాలు సేకరించిన వాటిలో కొంత ముందు కొన్ని కొంత దాన్ని ఆర్థిక పరిపుష్టి